శ్రీ వెంకటేశ్వరుని జీవిత చరిత్ర. ఈ ప్రపంచంలో వెంకటాద్రిని మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవం మరొకరు లేరు. ఇంతకు ముందు లేరు, ఇక తర్వాత ఎవరూ ఉన్నారు. సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణ కలియుగంలో ఆకలి బారి నుండి ప్రజలను కాపాడడానికి భూలోకంలో పవిత్రమైన తిరుమల కొండపైన శ్రీనివాసుడిగా అవతరించాడు. ఆ శ్రీనివాసుడి లీలలు అద్భుతం. నమ్మిన వారికి కొంగు బంగారం, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, తరతరాలుగా నమ్మిన వారిని రక్షిస్తూ ముక్తిని ప్రసాదిస్తాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర విన్నవారికి మరియు చెప్పిన వారికి మహాభాగ్యం కలిగి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు అని నమ్మకం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి రూపం ధరించడానికి ముఖ్య కారణం నారద మహర్షుల వారు. మన తెలుగు సినిమాలలో వినోదం కోసం నారద మహర్షిని కలహబోధునిగా చూపించారు. కానీ ఈ జగత్తులో లోక కళ్యాణం జరగాలి అంటే అది కేవలం ఆ నారద మహర్షి వల్లనే జరుగుతుంది. కలియుగం ప్రారంభమైన కొద్ది కాలంలోనే భూమిపై ధర్మం క్షీణించసాగింది. భక్తులు పూజలకు ఆసక్తి కోల్పోయారు. ఆ కలి ప్రభావం వలన మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని మనుషులు వాదించుకునేవారు. దీనితో స్వర్గలోకంలో ఉన్న దేవతలు భయాందోళనలతో అందరూ కలిసి దేవదేవుడైన బ్రహ్మదేవుని వద్దకు చేరారు. దేవతలందరూ కలిసి ముక్తకంఠంతో, ఓ ప్రభు, భూమిపైన ప్రజల పాప కార్యాలు పెరిగిపోతున్నాయి, అధర్మం రాజ్యం మేలుతోంది, భక్తుల దేవతలను మర్చిపోతున్నారు. ఈ సమస్య పెద్ద ఉపద్రవానికి దారి తీయకుండా మీరే ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి అని దేవతలందరూ వేడుకున్నారు. బ్రహ్మదేవుడు తన దివ్య దృష్టితో భూలోకంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకుని దేవతలతో, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అయిన విష్ణుమూర్తి స్వయంగా కలియుగ భక్తుల రక్షణ కోసం మరియు కలి ప్రభావం నుండి భక్తులను కాపాడడం కోసం భూలోకంలో శ్రీనివాసుడిగా అవతరిస్తాడు. కానీ ఆయన ప్రస్తుతం వైకుంఠంలో తపస్సులో మునిగిపోయారు. మీరందరూ కలిసి ఆ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరుగుతున్న సంఘటనలు తెలియజేయండి అని చెప్పారు. కానీ దేవతలందరూ కలిసి ఈ మహాయజ్ఞం కేవలం నారద మహర్షి అయితే సంపూర్ణంగా పూర్తి చేయగలడు అనుకుని నారద మహర్షికి విన్నవించుకున్నారు. నారదుల వారు కూడా లోక కళ్యాణం కోసం ఒప్పుకున్నారు. ఒకరోజు భూలోకంలో కొందరు మహర్షులు కలిసి సమస్త ప్రాణుల కోసం ఒక దివ్య యజ్ఞం చేస్తున్నారు. నారద మహర్షి ఆ యజ్ఞశాల దగ్గరికి వెళ్లారు. నారద మహర్షి రాక గమనించిన మహర్షులు తాము చేసే యజ్ఞంలో నారద మహర్షుల వారు పాల్గొనడంతో చాలా ఆనందపడ్డారు. సమయం చూసి నారద మహర్షి వారు యజ్ఞం చేసే మహర్షులతో, లోకహితం కోసం మీరు చేసే యజ్ఞం ఎంత పవిత్రమైనది, అలాగే ఆ యజ్ఞ హవిస్సు ఎవరికి ముందుగా ఇస్తారు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికా, లేక లయకారుడైన ఆ పరమశివుడికా, లేక శ్రీ మహావిష్ణువుడికా అని అడిగారు. దానితో మహర్షులు తమలో తామే మదనపడుతూ ఎవరు గొప్ప అని ఆలోచించసాగారు. ఇంతలో నారద మహర్షుల వారు, మహర్షులలో అందరికన్నా శ్రేష్టమైన వారికి ఈ పని అప్పగించండి. ఆ మహర్షి చెప్పిన వారికి యజ్ఞ హవిస్సు ఇవ్వండి, దానితో మీ యజ్ఞ ఫలం పూర్తవుతుందని నారద మహర్షుల వారు విన్నవించారు. మహర్షులందరూ చాలా రకాలుగా ఆలోచించి ఈ కార్యం పూర్తి చేయగల శక్తి కేవలం భృగు మహర్షికే మాత్రమే ఉంది అనుకొని అందరూ భృగు మహర్షి దగ్గరికి వెళ్లి తమ కోరిక విన్నవించుకున్నారు. అసలే భృగు మహర్షికి కోపం ఎక్కువ. ఆ కోపం వలన అహంకారం చాలా పెరిగిపోయింది. మహర్షులందరూ తన దగ్గరికి వచ్చి తమ కార్యం చెప్పడంతో ఈ లోకంలో తనకంటే యోగ్యమైన వారు లేరు అనుకుంటూ భృగు మహర్షి గర్వపడ్డాడు. ఒక మంచి ముహూర్తాన భృగు మహర్షి బ్రహ్మ, విష్ణు, శివుడులో ఎవరు గొప్ప, ప్రపంచంలో జరిగే యజ్ఞ హవిస్సులు పొందే అర్హత ఎవరికి ఉందో తెలుసుకోవడానికి ఆకాశాన ప్రయాణం అయ్యాడు. ముందుగా భృగు మహర్షి సత్యలోకంలో ఉన్న చతుర్ముఖ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. చతుర్ముఖ బ్రహ్మం గారు ఒక ముఖంతో సప్త ఋషులతో మాట్లాడుతున్నాడు, మరొక తలతో సరస్వతీదేవి వాయించే వీణ సంగీతం ఆస్వాదిస్తున్నాడు, అలాగే మరొక తలతో సృష్టిస్తున్నాడు. తన ఆధీనంలో జరిగే వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఇలా బ్రహ్మ తన పనిలో నిమగ్నమయ్యారు.
భృగు మహర్షి వచ్చింది గమనించలేదు. దానితో భృగు మహర్షికి చాలా కోపం వచ్చింది. తన అహంకారంతో సృష్టికర్తని అవమానించాడు. అలాగే బ్రహ్మదేవుడి గొప్పదనం ఏమీ లేదు అని సత్యలోకం నుండి కైలాసంకి బయలుదేరాడు. భృగు మహర్షి చేసిన పనికి బ్రహ్మదేవుడికి కోపం వచ్చినా కానీ అది లోక కళ్యాణం కోసం అని ఎటువంటి భావం లేకుండా తన పనిలో తను నిమగ్నమయ్యారు. భృగు మహర్షి సత్యలోకంలో తనకు అవమానం జరిగిందనుకొని కోపంగా కైలాసానికి చేరుకున్నాడు. కైలాసంలో ఆ పరమశివుడు పార్వతీదేవి సమేతంగా నృత్యం చేస్తూ ఉన్నారు. ఆ నృత్యం ఎంతో చూడముచ్చటగా ఉంది. ఆ నృత్యం చూడడానికి నందికి మరియు భూతగణాలకు 2 కళ్ళు సరిపోలేదు. ఆ మహాశివుడు పార్వతీదేవితో కలిసి నృత్యం చేస్తూ భృగు మహర్షి వచ్చిన రాకను గమనించలేదు. అప్పటికే తన అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన భృగు మహర్షి తను ఎన్నో కష్టాలు కోర్చి కైలాసంకి వస్తే తనను పట్టించుకోలేదు అని కోపంతో ఆ మహాశివుడిని శపిస్తాడు. ఓ మహాదేవా, నువ్వు నృత్యం చేస్తూ ఈ లోకంలో జరిగే సంఘటనలను చూడలేకుండా ఉన్నావు కనుక నువ్వు భూమి మీద లింగ రూపంలో మాత్రమే పూజలు అందుకుంటావు అని శపించి మరింత కోపంతో వైకుంఠం వైపు వెళ్తాడు. ఒక మహర్షి వచ్చి తమ దైవాన్ని శపించడం చూసిన నంది మరియు భూతగణాలకి పట్టరాని కోపం వచ్చింది. కానీ మహాశివుడు ఆజ్ఞ లేనిదే చీమకు కూడా అపకారం చెయ్యరాదు అని గుర్తు వచ్చి అలాగే ఉండిపోయారు. ఆ మహాశివుడు కూడా జరగబోయే మంచి కోసం ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. భృగు మహర్షి తను ఒక మహత్ కార్యం కోసం వస్తే బ్రహ్మదేవుడు మరియు మహాశివుడు తనని అవమానించారని కోపంతో వైకుంఠంలో అడుగుపెట్టాడు. వైకుంఠంలో ఎల్లప్పుడూ మహర్షులకు ద్వారం తెరిచే ఉంటాయి. జయ విజయములు భృగు మహర్షి కోపాన్ని గమనించలేదు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషపాన్పు పైన శయనిస్తున్నారు. లక్ష్మీదేవి విష్ణు భగవానుని పాదాల చెంత కూర్చొని తన దైవంకి పాదసేవ చేస్తూ ఉంది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి చేసే పాదసేవలో మైమర్చిపోతారు. దానితో భృగు మహర్షి వచ్చిన సంగతి తెలియదు. దానితో భృగు మహర్షికి పట్టరాని కోపం వచ్చింది. ముగ్గురు దేవదేవులు ఒక్కరు కూడా తనను పట్టించుకోలేదు, అంతేకాకుండా తనని అవమానించారని కోపం మరియు తనకంటే ఎవరు గొప్ప కాదు అని అహంకారంతో శేషపాన్పు పైన ఉన్న విష్ణువు గుండెల మీద తన కాలితో తంతాడు. ఈ హఠాత్ పరిణామంతో విష్ణువు మేల్కొని భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి, రండి మహర్షి, మీరు వచ్చిన సంగతి తెలియక పొరపాటు చేశాను, నన్ను క్షమించండి అని భృగు మహర్షి కూర్చోబెట్టి మహర్షి కాళ్ళు పట్టుకొని అక్కడ ఉన్న అహంకారం అనే కన్నుని నలిపేశాడు. దానితో అంతవరకు కోపం అహంకారంతో ఉన్న భృగు మహర్షికి తను చేసిన తప్పు తెలుసుకుంటాడు. జరిగిన సంఘటన చూసిన లక్ష్మీదేవి ఒక మహర్షి వచ్చి తన కళ్ళ ముందర తన భర్తను అవమానించడమే కాకుండా లక్ష్మీదేవి నివసించే గుండెపైన ఆ మహర్షి తంటే విష్ణువు ఆ మహర్షి పైన కోపం తెచ్చుకోకుండా అతని కాళ్ళు పట్టుకోవడంతో లక్ష్మీదేవికి ఆగ్రహం కట్టలు తెంచుకొని భూలోకంకి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి లేని వైకుంఠం జీవచ్చం లేని ఇల్లులాగా మారిపోయింది. జగత్ రక్షకుడు ధర్మాన్ని 4 వైపులా నడిచేలా చేసే ఆ మహావిష్ణువుకి భృగు మహర్షి చేసిన అవమానం తట్టుకోలేక లక్ష్మీదేవి ఆగ్రహించి భూలోకంకి వచ్చేస్తుంది. లక్ష్మీదేవి లేని వైకుంఠం జీవచ్చం లేని ఇల్లులాగా మారిపోయింది. లక్ష్మీదేవి లేని ప్రదేశంలో నేను కూడా ఉండలేనని లక్ష్మీదేవిని వెతుకుతూ శ్రీ మహావిష్ణువు కూడా భూలోకంకి పయనమవుతారు. లక్ష్మీదేవి భూలోకంలో మనిషి రూపం ధరించి సంచరిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడి అవతారంలో భూలోకంలో లక్ష్మీదేవి కోసం ప్రతి అణువు వెతుకుతాడు. భూలోకం మొత్తం వెతికినా లక్ష్మీదేవి జాడ తెలియకపోవడంతో శ్రీ మహావిష్ణువు సువర్ణముఖి నది దగ్గరలో ఉన్న అడవిలో యోగమాయలోకి వెళ్ళి మహా తపస్సులో మునిగిపోతారు. అలా విష్ణువు చుట్టూ ఒక పెద్ద పుట్ట పెరిగి ఆ మహావిష్ణువుకు ఎండ వాన నుండి రక్షణ కల్పిస్తుంది. మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లారని తెలుసుకున్న పరమశివుడు మరియు బ్రహ్మదేవుడు ఇద్దరూ కలిసి శ్రీ మహాలక్ష్మీదేవి దగ్గరికి జరిగిన సంఘటన మొత్తం వివరిస్తారు. కానీ లక్ష్మీదేవికి మొత్తం కోపం పోలేదు. దానితో పరమశివుడు మరియు బ్రహ్మదేవుడు ఇద్దరూ కలిసి భూలోకంలో ఆవు మరియు దూడలాగా మారి చోళ రాజ్యంలో ఉన్న ఆవుల గుంపులో కలిసిపోతారు.
ప్రతిరోజు ఆవుల గుంపు అడవికి వెళ్లి గడ్డి తిని తిరిగి గోశాలకు వస్తాయి. అలా ఆవులు కాపరి ప్రతిరోజు ఆవుల మందని కొండకి తోలుకొని వెళ్ళాడు. ఒకరోజు ఆవులు గడ్డి తింటూ ఉండగా కాపరికి నిద్ర రావటంతో ఒక చెట్టు కింద సేద తీరుతున్నారు. అదే సరైన సమయం అనుకోని ఆవు మరియు దూడ రూపంలో ఉన్న దేవదేవుళ్ళు ఇద్దరూ కలిసి మహావిష్ణువు ఉన్న పుట్టపైన తమ పొదుగు నుండి పాలు పడేలా నిల్చున్నారు. అమృతమైన ఆవు పాలు తాగిన ఆ మహావిష్ణువు తన ఆకలి తీర్చుకున్నాడు. ఆవు పాలు పుట్టలో కాచడం చూసిన ఆవుల కాపరి ఏదో తెలియని దెయ్యం తన ఆవులని మాయ చేస్తోంది. ఈ విషయం మహారాజు గారికి తెలిస్తే తన ప్రాణాలు పోతాయి అనుకొని కాపరి ఆ ఆవు పైన కట్టి విసిరాడు. ఆ కట్టి తగిలి ఆవుకి గాయం అవుతుందనుకున్న శ్రీ మహావిష్ణువు వెంటనే యోగమాయ నుండి లేచి ఆవుకు అడ్డుగా నిలబడతాడు. దానితో ఆ కట్టి విష్ణువుకు తగిలి పెద్ద గాయమవుతుంది. దానితో మహావిష్ణువుకి చాలా కోపం వచ్చి ఆవుల కాపరిని వెంటనే భస్మం అయిపోతావు అని శపించాడు. ఆ కాపరి కూడా ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా కాలి బూడిదయిపోయాడు. ఆ రోజు సాయంత్రం ఆవులన్నీ రాజు గోశాలకు తిరిగి వచ్చాయి. ఎంతసేపు అయినా ఆవుల కాపరి రాకపోవడంతో ఆ ప్రాంతం రాజు అయిన చోళరాజు సైనికులను అడవికి పంపి ఆవుల కాపరి ఆలస్యంకి కారణం కనుక్కొని రమ్మని చెప్పాడు. రాజభటులు అడవి మొత్తం గాలించారు. కానీ వారికి ఆవులు కాపరి కనిపించలేదు. అలాగే ఒక చెట్టు కింద బూడిద మాత్రం కనిపించింది. రాజభటులొచ్చి తాము చూసిన సంఘటన రాజుగారికి తెలియజేశారు. మరుసటి రోజు స్వయంగా చోళరాజు తన సైనికులతో ఆవులను మేత కోసం కొండకి తోలాడు. మధ్యాహ్నం వేళ ఆవుల మందలోని ఒక ఆవు మరియు దూడ కొంచెం దూరంలో ఉన్న ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్టలో పాలు కారుస్తున్నాయి. ఆ సంఘటన చూసిన రాజు ఈ అడవిలో ఏదో తెలియని రహస్యం ఉంది అనుకొని ఆవు వైపు తన బాణాలు ఎక్కుపెట్టాడు. అంతలో శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చి, ఒక రాజ్యానికి రాజు అయిన నువ్వు ఆలోచన, విచక్షణ కోల్పోయి మూగ జంతువుల పైన బాణం పెడతావా అని కోపంతో ఆ రాజుని రాక్షసుడిగా మారిపోతావని శపిస్తాడు. తన తప్పు తెలుసుకున్న చోళరాజు మహావిష్ణువు కాళ్ళ మీద పడి తను చేసిన తప్పుని క్షమించమని వేడుకుంటాడు. శ్రీనివాసుడు వచ్చే జన్మలో నువ్వు ఆకాశరాజుగా పుట్టి నీ వంశంలో పద్మావతి అనే కన్యని నేను వివాహం చేసుకున్న తర్వాత నీకు శాప విముక్తి కలుగుతుంది అని ఆశీర్వదించాడు. ఆ మహావిష్ణువు శ్రీనివాసుడిగా పూర్తిగా రూపం ధరించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న నీలాదేవి శ్రీనివాసుడిని చూసి మైమరిచిపోయింది. ఎంతో దివ్య మనోహరమైన ముగ్ధ మందారమైన శరీరం కలిగిన శ్రీనివాసుని చూసిన నీలాదేవి శ్రీనివాసుడికి తగిలిన దెబ్బ వల్ల తలపైన పెద్ద మచ్చలాగా ఉండటంతో నీలాదేవి తన కేశాలను తీసి శ్రీనివాసుడి తలపైన పెట్టింది. నీలాదేవి భక్తికి మైమరిచిన శ్రీనివాసుడు భూలోకంలో తన భక్తులు తిరుమల కొండపైన తమ తలనీలాలు సమర్పిస్తారు అని అనుగ్రహించారు. అలా శ్రీనివాసుడు కొన్ని సంవత్సరాల పాటు భూలోకంలో నివసిస్తారు. కొన్ని దశాబ్దాల తర్వాత సుధర్ముడు అనే వ్యక్తి చంద్రవంశానికి చెందిన యాదవరాజు జన్మిస్తాడు. తిరుపతికి దగ్గరలో ఉన్న నారాయణపురం అనే రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఆకాశుడు, తొండమానుడు. శాపం పొందిన ఆ చోళ రాజే ఈ ఆకాశరాజు. సుధర్మ తర్వాత ఆకాశరాజు రాజ్యంకి మహారాజు అవుతాడు. ఆకాశరాజుకి ధరణీదేవికి పెళ్ళయి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా కానీ సంతానం కలగపోవడంతో కలత చెందుతూ ఉంటాడు. ఎంతోమంది ఋషులు మరియు గురువుల ఆజ్ఞ మేరకు ఆకాశరాజు యజ్ఞం చెయ్యాలి అని భావించి రాజ్యంలో ఉన్న భూమికి పూజ చేసి దుక్కి దున్నుతాడు. అలా దున్నుతుండగా ఒక చోట ను- భూమి భూమిలో నుండి కమల పద్మంలో ఒక ఆడ శిశువు దొరుకుతుంది. ఆకాశరాజు ఎంతో సంతోషించి ఆ శిశువును తన కూతురిగా స్వీకరించి పద్మావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతాడు. ఒకనాడు శ్రీనివాసుడు అరణ్యంలో విహరిస్తూ ఉండగా పద్మావతీదేవి తన చెలికత్తెలతో ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటారు. శ్రీనివాసుడు మరియు పద్మావతి ఇద్దరూ కలిసి వనంలో ఒకరిని ఒకరు చూసుకున్నారు.
చూసిన వెంటనే ఇద్దరూ ప్రేమలో పడిపోయారు. శ్రీనివాసుడు పద్మావతిదేవి దివ్య సౌందర్యం చూసి తన ధ్యాస మొత్తం పద్మావతిదేవి మీదే ఉంది. శ్రీనివాసుడు చేష్టలు గమనించిన వకులాదేవి శ్రీనివాసుడి ప్రేమ గురించి తెలుసుకొని ఆకాశరాజు వద్దకు వెళ్ళి పద్మావతీదేవి తన కుమారుడు అయిన శ్రీనివాసుడికిచ్చి వివాహం చెయ్యాలి అని అడుగుతుంది. అదే సమయంలో ఆకాశవాణి కూడా ప్రత్యక్షమై శ్రీనివాసుని మహిమ గురించి ఆకాశరాజుకి వివరిస్తుంది. దానితో ఆకాశరాజు శ్రీనివాసుడు మరియు పద్మావతీదేవి పెళ్లికి అంగీకరిస్తాడు. శ్రీనివాసుడు తమ పెళ్లికి సరిపడా ధనం తన వద్ద లేకపోవడంతో కుబేరుడి దగ్గర కొంత ధనం అప్పుగా తీసుకుంటాడు. ఈ కలియుగం తీరే వరకు తన భక్తులు సమర్పించిన కానుకల నుండి వడ్డీ చెల్లిస్తాను అని వాగ్దానం చేస్తాడు. దానితో ఆ రోజు నుండి నేటి వరకు తిరుమలలో మనం సమర్పించే కానుకల నుండి కుబేరుడికి ఆ శ్రీనివాసుడు వడ్డీ కడుతూ వస్తున్నాడు. అందుకే మనం శ్రీనివాసుడిని వడ్డీ కాసులవాడు అని ఎంతో ప్రేమతో పిలుచుకుంటాం. దేవతల సమక్షంలో వేద మంత్రాల మధ్య శ్రీనివాసుడు పద్మావతి దేవి కళ్యాణం జరుగుతుంది. ఇది కలియుగానికి ఒక మహత్తరమైన దివ్య సంఘటనగా నిలుస్తుంది. పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత శ్రీ మహావిష్ణువు పద్మావతీదేవి దగ్గర అనుమతి తీసుకొని శ్రీ మహాలక్ష్మి కోసం తన వెతుకులాట మొదలు పెడతాడు. అలాగే లక్ష్మీదేవి కోసం తపస్సు ఆరంభిస్తాడు. మరోపక్క పద్మావతీదేవి శ్రీనివాసుడు వెళ్ళి చాలా కాలమైనా తిరిగి రాలేదని శ్రీనివాసుడి కోసం తపస్సు చేయడం ఆరంభించారు. ఎంతోమంది ఋషులు విన్నవించుకున్నారు. లక్ష్మీదేవి మాత్రం తన ఆగ్రహం నుండి బయటకు రాలేదు. పరమశివుడు మరియు బ్రహ్మదేవుడు కూడా విష్ణువు యొక్క బాధను లక్ష్మీదేవికి చెప్పినా కూడా అమ్మవారు అనుగ్రహించలేదు. చివరికి భృగు మహర్షి వచ్చి లక్ష్మీదేవితో, అమ్మా, నేను చేసిన తప్పుని మన్నించండి. నా అహంకారం మరియు గర్వంతో చెయ్యరాని తప్పు చేశాను. మీరు మళ్ళీ విష్ణుదేవుడితో కలిసి సకల జనులను రక్షించండి అని వేడుకున్నాడు. ఎంతోమంది వేడుకోవడంతో లక్ష్మీదేవి అనుగ్రహించి శ్రీ మహావిష్ణువుకి దర్శనమిచ్చారు. లక్ష్మీదేవి తిరిగి రావడంతో శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించారు. బ్రహ్మదేవుడు వచ్చి శ్రీనివాసుడితో, దేవదేవుడికి ప్రణామాలు. మీరు ఈ కలియుగాంతం వరకు ఈ భూమి మీద ఉండి సకల జనులను రక్షిస్తూ పాపకర్మల నుండి విముక్తి కలిగించాలి అని ప్రార్థించాడు. దానితో శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి తిరుమల కొండపైన ఉంటూ భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఉన్నారు. లక్ష్మీదేవి ఆ మహావిష్ణువు వక్షస్థలంలో మరియు తన కోసం తపస్సు చేసిన పద్మావతీదేవి కూడా తన గుండెలపైన చోటు ఇస్తాడు. అలా శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరుడి రూపంలో తిరుమల కొండపైన శిల రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఇలా వైకుంఠవాసుడు భక్తుల కోసం భూలోక వైకుంఠమైన తిరుమలలో దర్శనం ఇస్తూ సమస్త కోటి జనులని కాపాడుతున్నాడు. ఓం నమో వెంకటేశాయ. గోవింద. ఓం నమో నారాయణాయ. హలో ఫ్రెండ్స్, మా ఎఫర్ట్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.